మరి ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మీ ఆలోచన విధానం ఎలా ఉంటుందో. మీ రౌడీయిజం లాగే మీరు చేసే అసాంఘిక కార్యక్రమాలు, మీరు చేసే హత్యలు పవన్ కళ్యాణ్ గారికి ఆపాదించొద్దని మరొకసారి మీకు పత్రికా ముఖంగా మీకు హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అన్ని కులాలని కలుపుతూ, అన్ని యొక్క మనుషుల్ని, అన్ని కేటగిరీలని కలుపుకుంటూ, ఏ కుల వివక్ష లేకుండా అన్ని కులాలకు కలిపే ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు రాజకీయం చేస్తున్నారు. పేదవాడి కన్నీరు తుడవడానికే రాజకీయం చేస్తున్నారు. మధ్యతరగతి కుటుంబీకులందరినీ కూడా ఒక గౌరవప్రదంగా మంచిగా అభివృద్ధి చేయాలన్న తపనతో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వాళ్ళ మీద మీరు మాట్లాడి మీరు పేరు పెంచుకోవాలని, మీరు ఫేమ్ అవడం కోసం పవన్ కళ్యాణ్ గారు వాడుకుంటే మాత్రం జన సైనికులు క్షమించరు, అలాగే ప్రజలు కూడా క్షమించరు. ప్రజలందరూ చూస్తున్నారు. ఒక ధర్మ పరిపాలనకి, ఒక మంచి పాలనను అందించడం కోసం, అందరినీ అభివృద్ధి చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారు నిరంతరం శ్రమిస్తున్న విషయం యావత్ భారతదేశం అంతా కూడా చూస్తూ ఉంది. ముఖ్యంగా ఆంధ్రులందరూ సంతోషిస్తున్నారు. అలాంటి వారికి ఏ మూల ఏం జరిగినా మీరు వారిపై ఆపాదించి మీరు పార్టీ పరంగా పేరు పెంచుకోవడం కోసమో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని మేము టార్గెట్ చేయగలిగామని చెప్పి గొప్పలు చెప్పుకోవడం కోసం చేస్తే మీ జీవితం ఇప్పటికే ప్రజలన్నీ కూడా అన్నీ ఓడబీకి ఇంట్లో కూర్చోబెట్టారు. ఇంకా దిగజారిపోవద్దని మరొకసారి పత్రిక ముఖంగా మీకు మరొకసారి హెచ్చరిస్తున్నాను.